హలో ఎవ్రీవన్, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియోలోకి వెళ్లే ముందు మీలో ఎంతమంది బాలకృష్ణ గారి డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారో ఆయన ఫిల్మ్స్లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కింద కామెంట్ చేయండి. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చివరి వరకు చూడండి. గాడ్ ఆఫ్ మాసెస్ టాలీవుడ్స్ ఆల్ టైమ్ నెంబర్ 1 హీరో నందమూరి నరసింహం బాలకృష్ణ గారు ఇండియాలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్లో ఒకరు. ఆయన కెరియర్లో ఎన్నో ప్రత్యేకమైనటువంటి సినిమాలు ఉన్నాయి. బాక్స్ ఆఫీస్ని షేక్ చేసినటువంటి బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్స్ అండ్ బ్లాక్ బస్టర్స్ కూడా ఉన్నాయి. హోల్ ఇండియాలోనే ఆయనకున్నటువంటి మాస్ ఇమేజ్ అనేది వేరే ఏ హీరోకి లేదనేది వాస్తవం. అందుకే ఆయన ఫాలోయింగ్కి, బాక్స్ ఆఫీస్ స్టామినాకి ఆయన కెరియర్ బిగినింగ్ నుండి ఇప్పటి వరకు ఆయనకి అనేక బిరుదులు అనేవి ఆడియన్స్ నుండి, ముఖ్యంగా ఫ్యాన్స్ నుండి దక్కాయి. యోకిషోర్, యువరత్న, గోల్డ్ స్టార్, బాక్స్ ఆఫీస్ బొనాన్జా, యుగా స్టార్, నందమూరి నరసింహం అండ్ లేటెస్ట్ గా గాడ్ ఆఫ్ మాసెస్. ఇవన్నీ కూడా ఆయన ఫాలోయింగ్ కి, క్రేజ్ కి, బాక్స్ ఆఫీస్ స్టామినాకి నిదర్శనం. అయితే ఈ రోజు మనం నటసింహం బాలకృష్ణ గారి కెరీర్ లో టాప్ 10 ఫిల్మ్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ పరంగా టాప్ 10 గా నిలిచినటువంటి ఆయన సినిమాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే డాకు మహారాజ్ సినిమా అనేది ఇంకా రిలీజ్ కాకపోవడంతో దాన్ని ఇందులో ఇంక్లూడ్ చేయట్లేదు. నెంబర్ 10 పైసా వసూల్ 2017లో రిలీజ్ అయినటువంటి ఈ ఫిలిం పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్ లో బాలకృష్ణ గారు హీరోగా తెరకెక్కినటువంటి ఫస్ట్ ఫిలిం. ఈ సినిమా బడ్జెట్ అనేది 35 కోట్లు కాగా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రీ రిలీజ్ బిజినెస్ అనేది 32 కోట్ల రేంజ్ లో జరిగింది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా వరల్డ్ వైడ్ గ్రాస్ 36 కోట్లు కలెక్ట్ చేసింది. టాక్ సరిగ్గా రాకపోవడం వల్ల ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా సాధించిన వరల్డ్ వైడ్ షేర్ 19.5 కోట్లు. అయితే బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కి మాత్రం ఈ సినిమా వన్ ఆఫ్ ది ఫేవరెట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమాలో ఆయన స్వాగ్ అండ్ స్టైల్ అనేది ఫ్యాన్స్ కి ఎంతగానో నచ్చుతుంది. నెంబర్ 9 2001లో రిలీజ్ అయ్యి సౌత్ ఇండియన్ సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచి సంచలనం సృష్టించినటువంటి బాలకృష్ణ గారిని ఆ టైంలో ఆల్ ఇండియా నెంబర్ 1 చేసినటువంటి నరసింహ నాయుడు. డైరెక్టర్ బి గోపాల్ గారి డైరెక్షన్ లో వచ్చినటువంటి ఫిలిం వరల్డ్ వైడ్ గా 8 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ ని చేసింది. ఆ టైంలో 7 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. ఇక వరల్డ్ వైడ్ గా ఆ టైంలో ఈ సినిమా సాధించినటువంటి గ్రాస్ 38 కోట్లు, వరల్డ్ వైడ్ షేర్ 21.5 కోట్లు. ఆ టైంలో సౌత్ ఇండియన్ సినిమాలోనే అత్యధిక కలెక్షన్స్ సాధించింది ఈ సినిమా. టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కి బిగ్గెస్ట్ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలవడం మాత్రమే కాకుండా సౌత్ ఇండియాలో కూడా బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ ని సాధించింది. ఈ సినిమా అనేది ఆయన కెరీర్ లో టాప్ 5 మూవీస్ లో ఎప్పటికీ నిలిచిపోతుంది. మరి ఈ సినిమా మీలో ఎంతమందికి ఫేవరెటో కింద కామెంట్ చేయండి. నెంబర్ 8 2019లో డైరెక్టర్ క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కినటువంటి ఎన్టీఆర్ గారి బయోపిక్ ఫిలిం ఎన్టీఆర్ కథానాయకుడు. బాలకృష్ణ గారే నిర్మాతగా వ్యవహరించినటువంటి ఈ సినిమా బడ్జెట్ అనేది 60 కోట్లు. వరల్డ్ వైడ్ గా ప్రీ రిలీజ్ బిజినెస్ అనేది 70 కోట్ల రేంజ్ లో జరిగింది ఈ సినిమాకి. అయితే వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 39 కోట్ల గ్రాస్ అండ్ 20 కోట్ల షేర్ మాత్రమే సాధించి బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఈ సినిమాకి పాజిటివ్ టాక్ అనేది వచ్చింది నందమూరి ఫ్యాన్స్ లో. కానీ కామన్ ఆడియన్స్ లో ఈ సినిమాకి నెగిటివ్ టాక్ రావడం వల్ల ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ కావాల్సి వచ్చింది. అదే బాలకృష్ణ గారు ఏదైనా మాస్ మూవీతో ఆ టైంలో సంక్రాంతి రేసులోకి దిగుండుంటే మాత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని సాధించి ఉండేవారు. మరి ఈ సినిమాపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. నెంబర్ 7 2018 సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి డైరెక్టర్ కెఎస్ రవికుమార్ డైరెక్షన్ లో తెరకెక్కినటువంటి ఫిలిం జయసింహ. 30 కోట్ల బడ్జెట్ తో రూపొందినటువంటి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 26 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ని చేసింది. ఇక వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ టైంలో ఈ ఫిలిం 52 కోట్ల వరకు గ్రాస్ ని కలెక్ట్ చేసింది. 30.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది ఈ ఫిలిం. ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ గా నిలిచింది జయసింహ. మరి ఈ సినిమా మీలో ఎంతమందికి ఫేవరెటో కింద కామెంట్ చేయండి. నెంబర్ 6 సింహ 2010లో బోయపాటి అండ్ బాలకృష్ణ గారిల కాంబోలో వచ్చినటువంటి ఫస్ట్ ఫిలిం సింహ. ఈ సినిమా రావడంతోనే వీళ్ళిద్దరి కాంబినేషన్ అనేది ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో ఆడియన్స్ కి చూపించింది. 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కినటువంటి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 16 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ని చేసింది. వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 53 కోట్ల గ్రాస్ ని సాధించింది ఈ సినిమా. వరల్డ్ వైడ్ షేర్ 31.7 కోట్లు సాధించి ఆ టైంలో బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలోని పాటలు, బాలకృష్ణ గారి డైలాగ్స్, మొత్తానికి ఈ సినిమా ఇప్పటికే చాలా ఫేమస్. ముఖ్యంగా బాలకృష్ణ గారి ఫ్యాన్స్ తో పాటు సాధారణ మాస్ ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమా ఇప్పటికీ చాలా ఫేమస్.
మరి ఈ సినిమా మీలో ఎంతమందికి ఫేవరెటో కింద కామెంట్ చేయండి. నెంబర్ 5, 2014లో రెండోసారి బోయపాటి అయిన బాలకృష్ణ గారిలా కాంబోలో తెరకెక్కినటువంటి మాస్ మసాలా మూవీ లెజెండ్. 35 కోట్ల బడ్జెట్తో తెరకెక్కినటువంటి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా 32 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ని చేసింది. బాక్సాఫీస్ దగ్గర 68 కోట్ల గ్రాస్ ని 41.2 కోట్ల షేర్ ని సాధించి బాలకృష్ణ గారిని ఫస్ట్ టైం సీనియర్ హీరోస్ లో 40 కోట్ల షేర్ అందుకున్నటువంటి హీరోగా నిలిచేలా చేసింది. ఆ టైంలో సీనియర్ హీరోస్ లో ఫస్ట్ టైం 40 కోట్ల షేర్ అందుకున్నటువంటి ఏకైక హీరోగా నిలిచారు బాలకృష్ణ. ఈ సినిమాలో సాంగ్స్, బాలకృష్ణ గారి డైలాగ్స్, ఇలాగా ఈ సినిమానే ఓవరాల్ గా ఎప్పటికీ చాలా ఫేమస్, సేమ్ సింహ సినిమాలానే. మరి ఈ సినిమాలో సాంగ్స్ అండ్ ఈ సినిమా మీలో ఎంతమందికి ఫేవరెటో ఈ సినిమాపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. నెంబర్ 4, 2017లో బాలకృష్ణ గారి 100th ఫిల్మ్ గా ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి హిస్టారికల్ మూవీ గౌతమిపుత్ర శాతకర్ణి. ఈ సినిమాని కూడా డైరెక్టర్ క్రిష్ డైరెక్ట్ చేయడం అనేది జరిగింది. 45 కోట్ల బడ్జెట్ తో బాలకృష్ణ గారి కెరీర్ లో ఆ టైంలో మోస్ట్ ఎక్స్పెన్సివ్ మూవీగా తెరకెక్కినటువంటి ఈ ఫిలిం బాక్సాఫీస్ దగ్గర 80.6 కోట్ల గ్రాస్ ని 48 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసి బాక్సాఫీస్ దగ్గర ఆ టైంలో హిట్ గా నిలిచింది. పోటీలో మెగాస్టార్ చిరంజీవి గారి రీఎంట్రీ ఫిలిం ఖైదీ నెంబర్ 150 ఉన్నా సరే దాన్ని తట్టుకొని ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్ సక్సెస్ ని సాధించడం అంటే అది మామూలు విషయం కాదు. బాలకృష్ణ గారి బాక్సాఫీస్ స్టామినా అనేది ఏ విధంగా ఉంటుందో మరోసారి చూపించినటువంటి సినిమాగా ఈ సినిమా నిలిచింది. మరి ఈ సినిమా మీలో ఎంతమందికి ఫేవరెటో కింద కామెంట్ చేయండి. నెంబర్ 3, భగవంత్ కేసరి. 2023 దసరా సీజన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి ఈ ఫిలిం డైరెక్టర్ అనిల్ రావుపూడి డైరెక్షన్ లో ఫస్ట్ టైం బాలకృష్ణ గారు హీరోగా తెరకెక్కినటువంటి సినిమా. పోటీలో చాలా సినిమాలు ఉండగా ఈ సినిమా టఫ్ కాంపిటీషన్ మధ్య రిలీజ్ అయింది. అయినా సరే బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్ సక్సెస్ ని సాధించింది ఈ సినిమా. 75 కోట్ల బడ్జెట్ తో రూపొందినటువంటి ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 67 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ ని సాధించింది. వరల్డ్ వైడ్ గా 127 కోట్ల వరకు గ్రాస్ ని 70 కోట్ల వరకు షేర్ ని సాధించి బాలకృష్ణ గారి కెరీర్ లో మరొక 100 కోట్ల సినిమాగా అండ్ మూడవ 70 కోట్ల షేర్ మూవీగా నిలిచింది ఈ ఫిలిం. బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్ హిట్ గా నిలిచింది ఈ సినిమా. మరి ఈ సినిమా మీలో ఎంతమందికి ఫేవరెటో కింద కామెంట్ చేయండి. నెంబర్ 2, బాలకృష్ణ గారి కెరీర్ లో మాత్రమే కాకుండా 2021లో ఇండియాలోనే బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచినటువంటి బోయపాటి అండ్ బాలకృష్ణ గారి కాంబోలో మూడోసారి తెరకెక్కినటువంటి ఫిలిం అఖండ. బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ టైంలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడం మాత్రమే కాకుండా జనాలు థియేటర్స్ కి వస్తారా లేరా అనే కన్ఫ్యూజన్ లో ఉన్నటువంటి ఇండస్ట్రీకి మంచి బూస్టప్ ఇచ్చింది ఈ సినిమా. అండ్ బాలకృష్ణ గారికి మొట్టమొదటి 100 కోట్ల గ్రాస్ మూవీగా నిలిచింది ఈ ఫిలిం. 70 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కినటువంటి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా 50 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ ని సాధించింది. వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 75 కోట్ల వరకు షేర్ ని సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసినటువంటి ఈ ఫిలిం బాలకృష్ణ గారి కెరీర్ లో ఫస్ట్ టైం 100 కోట్ల గ్రాస్ ని 70 కోట్లకు పైగా షేర్ ని సాధించినటువంటి సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర 132 కోట్ల వరకు గ్రాస్ ని కలెక్ట్ చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఆయన కెరీర్ లోనే ఆ టైంలో. మరి ఈ సినిమా మీలో ఎంతమందికి ఫేవరెటో కింద కామెంట్ చేయండి. నెంబర్ 1, 2023 సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి గోపీచంద్ మలినేని గారి డైరెక్షన్ లో బాలకృష్ణ గారు హీరోగా ఫస్ట్ టైం నటించినటువంటి మూవీ వీరసింహారెడ్డి. బాలకృష్ణ గారి అభిమాని అయినటువంటి గోపీచంద్ మలినేని ఈ సినిమాని డైరెక్ట్ చేయడంతో ఈ సినిమాపై చాలా ఎక్స్పెక్టేషన్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. 85 కోట్ల బడ్జెట్ తో ఆయన కెరీర్ లోనే ఆ టైంలో ఎక్స్పెన్సివ్ మూవీగా నిలిచింది ఈ సినిమా. వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 73 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినటువంటి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా 133 కోట్ల వరకు గ్రాస్ ని 77 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్ సక్సెస్ గా నిలిచింది. బాలకృష్ణ గారి కెరీర్ లో అఖండ తర్వాత రెండో 100 కోట్ల సినిమాగా 70 కోట్ల షేర్ మూవీగా నిలిచింది ఈ ఫిలిం. చూసారుగా బాలకృష్ణ గారి కెరీర్ లో ఇప్పటి వరకు ఉన్నటువంటి టాప్ 10 ఫిలిమ్స్ ఏంటో. అయితే బాలకృష్ణ గారికి మాత్రమే ఈ సినిమాల ద్వారా సాధ్యమైనటువంటి రికార్డు ఏంటంటే ఫస్ట్ టైం సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ హిట్ కొట్టింది బాలకృష్ణ గారే నరసింహానాయుడుతో. ఆ తర్వాత 40 కోట్ల షేర్ ని ఫస్ట్ టైం సీనియర్ హీరోస్ లో సాధించినటువంటి హీరో బాలకృష్ణ గారు లెజెండ్ మూవీతో. ఇక ఇప్పుడు ప్రెసెంట్ ఇండియాలోనే ఏ హీరోకి సాధ్యం కాని విధంగా వరుసగా బ్యాక్ టు బ్యాక్ 300 కోట్ల గ్రోస్ మూవీస్ తో దూసుకుపోతున్నారు అఖండ, వీరసింహారెడ్డి అండ్ భగవంత్ కేసరి ఫిలిమ్స్ తో. మరి దీనిపై మీ ఒపీనియన్ ని అండ్ ఈ ఫిలిమ్స్ లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కింద కామెంట్ చేయండి.